ఎక్కడ చూసినా గత 3-4 రోజులుగా అనంత అంబానీ, రాధికా మర్చెంట్లపై వెడ్డింగ్ వేడుకల గురించే మాటలు వినపడుతున్నాయి. అక్షరాల 1000 కోట్ల రూపాయలతో ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కొడుకు అనంత్ అంబానీ పెళ్లి రాధికా మర్చెంట్తో జరగబోతోంది. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఫేస్బుక్ వ్యవస్థాపకులు సహా ఎందరో ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలు హాజరు కానున్నారు. జాంపూర్లో జరుగుతున్న ఈ వేడుకల గురించి, అనంత్ పెళ్లి గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా అనంత్ పెళ్లి వేడుకలు ఆకాశాన్ని అంటనున్నాయి. జస్ట్ అనంత్ టైం చూసుకునే వాచ్ ఖరీదే 64 కోట్ల రూపాయలంటేనే ఆలోచించండి. వేడుకలకు ముందు అతిథులుగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఆ సమయంలో అనంత్ అందరినీ వెల్కమ్ చేస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఫేస్బుక్ అధినేత మార్క్ జుక్బర్గ్ భార్య అనంత్ చేతికున్న వాచ్ని చూసి భలే ఉందని అంది. దానికి అనంత్, ఓ ఇదే ముందులేండి, జస్ట్ 64 కోట్లకు కొన్నాం అని చెప్తూ ఒక వీడియో వైరల్ అయింది. అప్పటికి ఇంకా వేడుకలైనా మొదలవ్వలేదు. అప్పుడే అంత ఖరీదైన వాచ్ ధరించాడంటే ఇక పెళ్లి వేడుకల్లో అనంత్ రాధికల బట్టలు, ఆభరణాల రేట్లను తలుచుకుంటే సగటు మనిషి ఆశ్చర్యంలో మునిగి తేలడం ఖాయం. ఇక ఫేస్బుక్ అధినేతకు ఆయన సతీమణికి అంతగా నచ్చిన ఆ 64 కోట్ల వాచిని పటేక్ ఫిలిప్పీ కంపెనీ తయారు చేసింది. అయితే అనంత్ అంబానీ దగ్గర అలాంటి ఖరీదైన మాస్టర్ పీసులు మరెన్నో ఉన్నాయట. అయితే అపర కుబేరుడి పెళ్లి హంగులు, ఆర్భాటాల గురించి అందరూ మాట్లాడుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ అనంత్ పెళ్లి వేడుకల్లో ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ గురించి చర్చలు మాత్రం ఊపందుకుంటున్నాయి. 2002లో ధీరుభాయ్ అంబానీ చనిపోయాక అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయారు. అప్పుడు సమానంగా పంచుకున్న కోట్ల ఆస్తిని ముఖేష్ అంబానీ స్వయం కృషితో పెంపొందించుకుంటూ వస్తే అనిల్ అంబానీ మాత్రం ఆస్తిని చూసి విలాసవంతంగా ఖర్చు చేస్తూ, మరోవైపు సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక ఆస్తి అంతా నష్టపోయాడు. అయితే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సంబరాల్లో ఎక్కడ అనిల్ అంబానీ కనపడకపోవడంతో అన్నదమ్ముల గొడవల వలన రాలేదనుకున్నారందరూ. కానీ రెండో రోజు అనిల్ అంబానీ ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వడంతో అందరిలో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. అయితే ఒకప్పుడు 1000 కోట్లున్న అనిల్ అంబానీ కుటుంబం అనంత్ పెళ్లికి సాదా బట్టల్లో రావడం, కనీసం బాడీగార్డులు లేకుండా తమ లగేజ్లను తామే పట్టుకొని వచ్చారు. ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక ఒకరిలా అంటూ అందరూ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీల గురించి మాట్లాడుకుంటున్నారు.